హాయ్ ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ 2025 స్టూడెంట్స్. మరి ఈరోజు అయితే 21 మే షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ జస్ట్ కంప్లీట్. దీనికి సంబంధించిన ఎనాలిసిస్ చూసినట్టయితే ఎనాలిసిస్ పేపర్ ఎలా ఉంది ఈరోజు కంప్లీట్గా బ్రీఫ్గా చూద్దాం. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. మరి ఫిజిక్స్ అయితే ఉంది. ఫిజిక్స్ డిఫికల్టీ లెవెల్ మన టఫ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ కొద్దిగా టఫ్గా ఉందంట. ఫిజిక్స్ కొద్దిగా టఫ్గా ఉండటం జరిగింది. ఎందుకంటే కాన్సెప్ట్ హెవీ రిక్వైర్డ్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్లో డిఫరెన్స్ ఈ యొక్క టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్లో హెవీ అండర్స్టాండింగ్ అని ఏదో పైన చదువుకుని వెళితే మరి ఫిజిక్స్ రాదు అన్నట్టు మరి అనాలిసిస్ అవుతుంది. డిఫికల్టీ పైన జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుని ఫార్ములాస్ ఏం తెలుసుకోకుండా ఫార్ములాస్ బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిజిక్స్లోని ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. కీ టాపిక్స్ ఏంటంటే ఎక్కడి నుంచి ఇచ్చారంటే కరెంట్, ఎలక్ట్రిసిటీ నుంచి హీట్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వేవ్స్, లా ఆఫ్ మోషను, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, రే ఆప్టిక్స్. ఇది జేఈలో కూడా ఇచ్చాడము. ఇది మరి దీనిలో ఫిజిక్స్లోకి సంబంధించిన వెలాసిటీ కానీ డైమెన్షన్స్లో ఎక్కువ అడుగుతాడు. కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మనకి ఇంకా షిఫ్ట్స్ ఉండేవి కాబట్టి 27 దాకా ఎగ్జామినేషన్ ఉంటుంది. డైమెన్షన్స్లో మరి వర్క్ డైమెన్షన్ కానీ ప్రెషరు, ఫోర్సు, వెలాసిటీ ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో 2-3 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. కొంతమంది ఆల్రెడీ షిఫ్ట్ 2 అయితే 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 to 5 అట్టుకుంటా ఆల్రెడీ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయి ఉంటారు స్టూడెంట్స్ అందరూ. ఇది నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఈ అనాలిసిస్ కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే కెమిస్ట్రీ చూస్తే మోడరేట్గానే ఉంది. కెమిస్ట్రీ ఆల్వేస్ ఎప్పుడు మోడరేట్గా ఉంది. అప్రాక్సిమేట్లీ 25 క్వశ్చన్స్ ఆర్ కన్సిడర్ స్టేట్ ఫర్ దీనిలో కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. ఈ 40లో 25 క్వశ్చన్స్ అయితే మరి ఈజీగా ఉన్నాయంట. 25 క్వశ్చన్స్ ఈజీగా ఉండి థర్మోడైనమిక్ చూసినట్టే దీనిలో థర్మోడైనమిక్, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, కెమికల్ కైనమాటిక్స్, ఈక్విలిబ్రియం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్స్, రియాక్షన్స్, హైడ్రోకార్బన్స్, సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ కెమిస్ట్రీలో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫిజిక్స్లో చూసినట్టయితే ఇక్కడ జస్ట్ మరి కెమిస్ట్రీలో ఒక 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ కెమిస్ట్రీలో 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్లో సంబంధించిన ఇక్కడ ఒక 15 ప్లస్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. 20 + 15+. మ్యాథమెటిక్స్ మోడరేట్ టఫ్గా ఉంది. ది సెక్షన్ టైం కొంచెం అంటే ఇది లెంతీ ప్రాసెస్. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా లెంతీ ప్రాసెస్ ఉంది. మోడరేట్ టఫ్ సెక్షన్ వాజ్ టైమ్ కన్జ్యూమింగ్. సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ ఫార్ములా బేస్డ్ అంటే ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మరి క్యాలిక్యులస్ కానీ ట్యాన్ ఏ ట్యాన్తి ఈ విధంగా సింపుల్ కొన్ని ఆల్జీబ్రా క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ ఇలాంటి ఫార్ములా బేస్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫార్ములా బేస్డ్ గుర్తుపెట్టుకుంటే కొన్నిటికి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇచ్చాడంట. మరి ఇంటిగ్రేషను, అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నుంచి క్వశ్చన్స్ అడగటం జరిగింది. నంబర్, కోఆర్డినేట్ను, జామెట్రీ, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. ఇవి దీనిలో ఫిజిక్స్లో జస్ట్ మ్యాథమెటిక్స్లో మనకి 80 బిట్స్ ఉంటాయి. 80 MCQs ఉంటాయి. 80 MCQsలో కనీసం మీకు 50 మార్కులు తెచ్చుకుంటే మీకు మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. మనకి టోటల్గా ఎన్ని రావచ్చు ఇక్కడ సపోజు మరి ఇది చూసినట్టయితే మ్యాథమెటిక్స్ 50 మార్కులు ప్లస్ ఫిజిక్స్ మరి 40 కదా, కనీసం మరి 15 మార్కులను వేసుకోండి ఓవరాల్గా. ఇది కనీసం ఒక 20 మార్క్స్ వేసుకున్న మీకు 85 మార్క్స్ ఎక్కడ తగ్గ. ఇది యావరేజ్ స్టూడెంట్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్. టాపర్స్ అంటే దే కెన్ సపోజ్ టాపర్స్ ఎట్లా ఉంటుంది, ఈ టాపర్స్ వచ్చేసరికి 60+. ఇది ఒక ఫిజిక్స్ వచ్చేసి ఒక 25 చేస్తారు. ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేసి మరి 35 మరి ఒక 30 దాకా చేస్తారు. కెమిస్ట్రీ 30 దాకా చేసిన ఇది ఫిజిక్స్ 25 చేస్తారు. అదేవిధంగా 60 మార్క్స్ ఇది 80 మార్క్స్కి ఇది టాపర్స్ ఇది యావరేజ్ స్టూడెంట్స్ సంగతి చెప్తున్నాను. మొత్తం 85 ఇది 90
115 ఈజీగా తెచ్చుకోవచ్చు. టాపర్కి 115 నుంచి 120 మార్క్స్ వస్తాయి. యావరేజ్ స్టూడెంట్స్కి 85 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ని మార్క్స్ కలుస్తాయి మీరు సార్? మరి 85 వచ్చిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ కలుస్తాయి, మరి 120 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ కలుస్తాయి ఒకసారి మనం బ్రీఫ్ చేద్దాం. ఇక్కడ 85 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి సపోజ్ ఇక్కడ 160 నుంచి మనం 160 టు 80 మార్క్స్కి వాటిని 160 వచ్చినాయి అనుకోండి. 160 to 70 ఇక్కడ చూసినట్టయితే మనకి 160 మార్క్స్కి 75కి రెడ్యూస్ చేస్తారు. 75కి రెడ్యూస్ చేసి మనకి 85 మార్క్స్ వచ్చినాయి. మీకు 85కి మనం ఫార్ములా మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 85 into 75/160 వేస్తే 39 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 600 నుంచి 600 మార్కులు 25 మార్కులు చేస్తారు. 600 మార్కులు 25 మార్కులు చేస్తారు. మరి 600 సబ్జెక్టులు మరి 2 years సబ్జెక్టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. లాంగ్వేజెస్ దే వోంట్ టేక్ ద లాంగ్వేజెస్. మీకు సపోజ్ 550 వచ్చినాయి అనుకోండి. 550 వచ్చినప్పుడు 550 వచ్చినప్పుడు మీకు 22.91 మార్క్స్ వస్తాయి. మనకి టోటల్గా ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 39 ఎంసెట్లో 39 వచ్చినాయి, ప్లస్ ఇక్కడ 22.91 మనకి రెండు కలిపితే ఇది ఎంసెట్ మార్క్స్ అమ్మ. ఇవి జస్ట్ ఇది ఇంటర్మీడియట్ మార్క్స్. ఈ రెండు కలిపితే 62.75 మార్క్స్ రావటం అనేది మంచి పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు 62.75 వచ్చిన స్టూడెంట్స్కి నాకు తెలిసి ఒక 14K దాకా మరి వచ్చే అవకాశం ఉంది. 14K కానీ 13K దాకా వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. షిఫ్ట్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి అనాలిసిస్ అయితే ఇది బ్రీఫ్గా సపోజ్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఫార్ములా స్టాండర్డ్ కాబట్టి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.